ఓకే, ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. అమ్మ గరుత్మంతుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి కదా, ఎంత గొప్ప వ్యక్తి జన్మించారో. ఎందుకంటే ఆ పూర్వం నుంచే ఉంటుంది అదంతా. మనందరూ కశ్యపుడు సంతతండి. కశ్యపుడు మానవ జాతి అందరికీ మూల పురుషుడు. సప్త ఋషుల్లో ఆయన ఒకరు. ప్రాచీన ఋషుల్లో ఉన్న వ్యక్తి కూడా ఆయనే అన్నమాట. ఆయన వంశవృక్షమే అంతా. దేవతలు, రాక్షసులు, వృక్షాలు, నదులు, పర్వతాలు, ఇక ప్రతిదీ ఆయన సంతతే. ఆయన నుంచి పుట్టిన వాళ్ళే మనందరము. ఆయనకి మరీచి కళావతి కుమారుడు అతను. మరీచి కళావతుల కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు దక్ష ప్రజాపతి. దక్షుడు మనకు తెలుసు కదా. దక్ష ప్రజాపతి కుమార్తెలలో 13 మందిని వివాహం చేసుకుంటాడు ఆయన. ఆ 13 మందిలో ముఖ్యులు ఒక ఇద్దరు ఉన్నారు. అంటే ఫస్ట్ అదితి, దితి. అదితి దేవతలందరికీ తల్లి. అంటే అదితి అంటే ఒకే రకంగా చూసేది, కాబట్టి నెగిటివ్ ఉండదు అనమాట. ఏం చూసినా మంచి కోణంలోనే చూస్తుంది అదితి. ఆవిడ పుట్టినోలే సూర్యనారాయణమూర్తి, ఇంద్రుడు, వరుణుడు, అలాంటి తేజోవంతమైన శక్తివంతమైన కుమారులు అందరూ దేవత సంతంతా అదితి కుమారులు. దితి అంటే ద్వంద్వాల్లో చూస్తుంది, 2 రకాలుగా, నెగిటివ్ ఇలా. సో ఆవిడ పుట్టిన వాళ్ళందరూ దానవులు, రాక్షసులు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వజ్రాంకుడు, ఇలాంటి వాళ్ళందరూ దితికి పుట్టారు. అంటే చూసుకో, మన ఆలోచన విధానం బట్టి, ఎందుకు చెప్తున్నాను లాస్ట్ మీకు తెలుసు, మన ఆలోచన విధానం బట్టి సంతతి ఉంటుంది, మొదటి విషయం. అలాగే ఇంకో 2 భార్యలు దాంట్లో కద్రువు, వినతి. కద్రువు, వినతి ఇద్దరు ఉన్నారు. కద్రువు ఎప్పుడు అసూయతో నిండిపోయి ఉంటుంది. అసూయ, ఈర్ష, ద్వేషం కద్రువు. వినతి అమాయకత్వంతో, అతి విశ్వాసం, ఎవరినైనా ఈజీగా నమ్మేస్తుంది. నేనే తెలివైందని అనుకుంటుంది. అతిశయోక్తి, నేనే తెలివైందని అనుకుంటుంది. వినతి ఆ రకంగా ప్రవర్తించే అమ్మాయి. ఒకరోజు కద్రువుకి కశ్యప మహాముని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాకు సంతానం కావాలి అని అడుగుతుంది. అలాగే ఎలాంటి వాళ్ళు కావాలో కోరుకో, ఎందుకంటే వాళ్ళు తపశ్శక్తి, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు ప్రసాదించగలరు. ఎలాంటి పుత్రులు కావాలో కోరుకో అడిగితే కద్రువు అడిగింది, శక్తివంతమైన వాళ్ళు, తేజోవంతమైన వాళ్ళు, ఎత్తు ఉన్నవాళ్ళు 1000 మంది కావాలని అడిగింది. 1000 మంది కావాలని అడిగింది. ఆ పక్కనే ఉన్నది వినతి. అది సొంత అక్క చెల్లెలు కలిసి తిరుగుతారు. ఆ పక్కనే ఉంది వినతి. మరి ఆమె అడగాలి కదా. ఆమె వైపు చూస్తాడు, నీకెలాంటి వాళ్ళు కావాలి, తెలివైంది కదా బాగాను. కద్రువు అడిగింది కదా, దానికి డబల్ కావాలి నాకు. ఏంటి? డబల్ శక్తి ఉన్నవాడు, డబల్ ఎత్తు ఉన్నవాడు, తేజోవంతమైన వాడు. కానీ నాకు 1000 మంది వద్ద 2 చాలు, 2 చాలు నాకు అని అడిగింది. తదాస్తు ఆయన రేతసిద్ధంలో ప్రవేశపెట్టాడు. అయితే 2 ఒకేసారి గర్భవతులు అయ్యారు. కానీ ఇంత తేజోవంతమైన శక్తివంతమైన వాళ్ళని డెలివరీ అనేది సాధారణమైన విషయం కాదు. అప్పుడు కశ్యపుడు ఏం చేశాడంటే ఈ గర్భాశయాన్ని అండాశయంగా మార్చాడు. అంటే గుడ్లు తయారు చేసినమాట, గుడ్లు. అలా 1000 గుడ్లు కద్రువుకి. ఆ గుడ్లన్నీ తీసి ఒక దగ్గర పెట్టి దానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాడు. వినతికి 2, ఆ 2 ఒక దగ్గర పెట్టాడు. అవి వేడికి అవి పిల్లలు అవ్వడానికి అది వేరేగా పెట్టాడు. ఇలా ఎంత 500 సంవత్సరాలు గడిచింది. 500 సంవత్సరాల తర్వాత కద్రువు పెట్టిన 1000 గుడ్లలో నుంచి 1000 తలలతో ఈ భూమండలాన్నంతా చుట్టేసిన తేజోవంతమైన ఆదిశేషుడు పుట్టాడు. ఫస్ట్ ఆ గుడ్డులో నుంచి ఆదిశేషుడు, సంకోటకుడు, వాసుకి, ఐరావతుడు, తస్కరుడు, ఇలాంటివైన తేజోవంతమైన శక్తివంతమైన సర్పాలు 1000 పుట్టాయి ఆవిడికి. 1000 పుట్టాయి. మనలో ఉన్న దరిద్రం ఏంటంటే ఎదుటిలోకి వచ్చి మనకు రాకపోతే ఈలో పట్టుకుంటుంది, ఎక్కడ లేదల్లా పట్టుకుంటుంది. ఇద్దరికి ఒకేసారి పెళ్ళి అయ్యింది, ఒకేసారి గర్భం వచ్చింది, దాన్ని ముందు పుట్టేసారి నాకు పుట్టలేదు, నాకు లేదు. బయట లేదంటారు లేదు, కానీ ముందు మనం నలిగిపోతాం. అది పట్టుకుంది. అది వినతికి ఏం పట్టుకుంది? 1000 మంది పుట్టేశారు, నాకు 2.
ఇంకా పుట్టలేదు, రాలేదు, నా మొహం ఎలా చూపించాలి? ఎన్ని అవమానాలు! ఎవ్వరు ఇంకేం అనకముందు ఈవిడికి ఈవిడే ఊహించుకొని, ఈవిడికి ఈవిడే సిగ్గుపడిపోయి, ఈవిడికి ఈవిడే దుఃఖం తెచ్చేసుకొని ఏడ్చేట్టుకొని కశ్యపుడి దగ్గరికి వెళ్ళిపోయి అడగచ్చు కదా. అడగలే. స్వామి నాకు 2 గుడ్లే కదా, ఎందుకు ఇంకా అవ్వలేదు పిల్లలని అడిగినా ఆ మహానుభావుడు చెప్పుడు నువ్వన్నీ డబల్ అడిగావు కదా అని చెప్పును. అడగలే. ఈవిడికి ఈవిడ అన్ని ఊహించుకొని ఏం చేసింది, అందులో గుడ్డు బద్దలు కొట్టేసింది. ఒక గుడ్డు బద్దలు కొట్టేసింది. అందులో నుంచి ఒక పక్షి బయటకు వచ్చింది. ఎంత తేజస్సుతో ఉందంటే ఆ తేజస్సు మహాజ్ఞాని బయటకు వచ్చాడు. ఏం జరిగింది పొరపాటు అంటే సగమే తయారైంది. పై భాగం ఉంది, కింద భాగం లేదు. ఆయన పుడుతూనే అరుణుడు అనే పేరుతో పుట్టాడు. పుట్టి తల్లి వైపు చూశాడు. చూసి కద్రువ ఎదురు చూసింది. పిల్లలు పుట్టినంత వరకు నీవు చూడలేకపోయావు, నీకు నీవే ఊహించేసుకున్నావు, నీకు నీవే అన్నీ అనేసుకొని గుడ్డు బద్దలు కొట్టేసి నన్ను వికలాంగుడిగా పుట్టేటట్టు చేశావు. కాబట్టి ఏ కద్రువు దగ్గర అయితే నీవు అవమానం అనుకున్నావు, అదే కద్రువు దగ్గర దాసిగా ఉండి 500 ఏళ్ళు పొడి శాపం ఇచ్చాడు తల్లికి. 500 ఏళ్ళు నువ్వు కద్రువు దగ్గర దాసిగా ఉండని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. ఇచ్చేసి తల్లికి నమస్కారం చేశాడు. మళ్ళీ ఆయనే అనుగ్రహించాడు. 500 ఏళ్ళ తర్వాత నీకు దాసి నుంచి విముక్తి వస్తుంది. అమ్మ తొందరపడి ఒక గుడ్డు బద్దలు కొట్టావు, ఇంకొక గుడ్డు బద్దలు పట్టుకు. అందులో తేజోవంతమైన వాడు, బలమైన వాడు, ఎత్తైన వాడు, మహావీరుడు ఉన్నాడు. నిన్ను దాస్యం నుంచి పోగొట్టగలడు, విడుదల చేసేవాడు వాడే. వాడిని నాశనం చేయకని చెప్పి నమస్కరించి వెళ్తానా అని చెప్పి సూర్య భగవానుడు రథసారథిగా వెళ్ళిపోయాడు. సూర్య భగవానుడు శక్తి తెలుసుకొని ఆయన దగ్గర ఎవరు ఉండలేరు ఆవిడ. కానీ ఈయన రథసారథికి వెళ్ళి కూర్చోడంటే ఈయనంత తేజస్సు ఉన్నవాడు, ఆ శక్తిని కట్టుకుని అంత శక్తివంతుడు అరుణుడు. సూర్య భగవానుడు రథాన్ని నడిపిస్తే ఆయన ముందు కూర్చుంటాడు. ఆ వేడినంతా తట్టుకుని అంత తేజస్సుని కొడుకు పుట్టాడు. ఇంకా ఈయనకి శాపం మొదలవుతుంది కదా. కొడుకిచ్చాడు. కద్రు ఆల్రెడీ ఈర్ష్యాద్వేషాలతో ఉంటుంది. ఆమెకు వచ్చింది సగం గుడ్డు బద్దలు కొడితే వచ్చినవాడే ఎంత శక్తివంతుడు, ఎంత తేజస్సువంతుడు. మరి ఆ గుడ్డంతా పూర్తయ్యాక వచ్చేవాడు ఇంకెంత బలశాలి అయ్యి ఉంటాడు, ఇంకెంత తేజవంతుడవుతాడు. ఆడ పుట్టాడా, దీని దగ్గర నేను తక్కువ అయిపోతాను కాబట్టి ముందే దీన్ని నా దాసీగా చేసేసుకుంటే నా కిందనే ఉంటుంది ఆలోచన. అంటే శాపం రాగానే వాళ్ళ ప్రణాళిక జరిగిపోతుంది. ఈవిడికి వచ్చింది ఆలోచన. రాగానే పిలిచింది వినతిని, బయటకు వెళ్దాం పద పాలసముద్రం. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఉచ్చేసు అనే ఒక తెల్లటి గుర్రం కూడా బయటకు వచ్చింది. ఉచ్చేసు తెల్లటి గుర్రం, మొత్తం తెల్లగా ఉండదు, ఎక్కడ ఒక్క మచ్చ ఉండదు అనమాట. ఆ గుర్రము ఆ పాలసముద్రం దగ్గర చాలా దూరంలో ఉన్నది. వీళ్ళిద్దరూ వెళ్ళారు. కద్రువు గుర్రంతా ఆలోచనలతో ఉన్నది, ఈర్ష్యతో ఉన్నది. దీన్ని ఎలా అయినా దాస్యం చెయ్యాలి. తను చెప్పింది వినత్తో, ఉచ్రేసు చూసావు కదా, దాని తోకకి నల్ల మచ్చ ఉన్నది అనగానే ఈమెన్నది, ఈమెకి అతి విశ్వాసం మళ్ళీ తెలివైంది ఇది కదా, లేదు అది తెల్లగా ఉన్నది అని అంటే, లేదు అది నల్లగా ఉన్నది. ఇద్దరి మధ్యన సరే చూద్దామా అన్నది. సరే పందెం సరే అన్నారు. అంటే ఆ తోక నల్లగా ఉందని నేను నిరూపిస్తే నువ్వు 500 ఏళ్ళు నా దగ్గర దాసీగా ఉండు. అది తెల్లగా ఉన్నదా, నేను నీ దగ్గర దాసీగా ఉంటాను సరే అనేసి వినతి అనగానే పద అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం. కద్రువుకి తెలిసి అది తెల్లగా ఉంది, దగ్గరికి వెళ్ళిందా బయటపడిపోద్ది విషయం. ఇప్పుడు కాదు రేపు వద్దాం. ఇప్పుడు మన భర్త ఇంటికి వచ్చే సమయం, కశ్యప్ మహర్షి వచ్చే సమయం ఆసన్నమయ్యింది కాబట్టి ఇంటికి వెళ్దాము అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి పిల్లలందరినీ పిలిచింది, ఈ సర్పాలన్నింటినీ పిలిచి నాయన నేను మీ పినతల్లి అయినటువంటి వినతితో పందెం కాశాను కాబట్టి మీరు నాకు సహాయం చెయ్యాలి. నేను ఉచ్రేసు తోక నల్లగా ఉంటుందని చెప్పాను కాబట్టి మీరు నల్లగా ఉన్న పాములు మీరందరూ వెళ్ళి దాని తోకను చుట్టుకొని, మీకు కామరూపదారులు కాబట్టి మీరు రూపం మార్చి ఆ సన్నని దీనిలాగా కనబడండి నల్లగా. వాళ్ళు అడుగుతారు, చిన్నపిల్లలు కాబట్టి అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకమ్మా పిల్లతల్లి నీ దగ్గర బానిసగా ఉండాలి, దాసిగా ఎందుకు ఉండాలి, నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు, తప్పు కదా అడుగుతారు. ఈవిడ దగ్గర సమాధానం లేదు, ఒకటే ఉంది లోపల అసూయ. సమాధానం అయితే లేదు, అసూయతో ఉంది. వెంటనే పిల్లలు ప్రశ్నించేసరికి కోపం వచ్చింది లోపల నుంచి.
కోపం అనేది వచ్చింది. నాకే చెప్తారా సమాధానం? జయ యజముడు అనేవాడు సర్పయాగం చేసినప్పుడు మీరందరూ అందులో తగలబడిపోవని కాక శాపం ఇచ్చేసింది పిల్లలకి. అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం ఉంటే అది ఎక్కడికి దాటి కన్న పిల్లలకి శాపం ఇచ్చేసింది. హడలిపోయారు అందరూ. హడలిపోయి అమ్మ నువ్వేం చెప్తే అలా వింటాం, సరే అలాగే చేస్తాం. తర్వాత రోజు కర్తకుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు. ఉచ్చులేసి తోకకి అందరూ చుట్టేసి అది నల్లగా అయినట్టు చేసి చూపిస్తారు. వెంటనే కదురువ వీళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి చూపిస్తుంది. అగో చూసావు కదా నల్లగా ఉంది. ఈమె అతి విశ్వాసం కదా, నమ్మేస్తుంది. వెంటనే అవును నిజంగా నల్లగా ఉంది అవునని అంగీకరించిన మరుక్షణం దాసి అయిపోయింది. అంగీకరించావుగా దాసి అయిపోయింది. ఎంత అయిందంటే 1000 మందికి ఈవిడే పరిచారి కింద ఆవిడకి సపర్యలు చేసి వాళ్ళందరినీ సాకింది. 1 రోజు 2 రోజులు కాదు, 500 ఏళ్ళు దాసిత్వం. 500 ఏళ్ళు దాసిత్వం ఆవిడది. 500 ఏళ్ళు దాసిత్వం. పాపం కష్టపడుతుంది, బాధపడుతుంది. సంతోషం ఎక్కడుంది? ఒక కొడుకు అటు వెళ్ళిపోయాడు. ఈమె చేసిన తప్పు సగంతో పుట్టాడు. ఇంకోటి ఇంకా గుడ్లో నుంచి రాలేదు. ఈమె పరిస్థితి హీనంగా ఉంది. ఎప్పటికైనా ఆ కొడుకు వస్తాడు, నాకు దాస్యత్వం నుంచి విముక్తి లభిస్తుందని ఆ ఒక్క నమ్మకంతో ఆ సేవలన్నీ ఆవిడ ఏమి చెప్తే అవన్నీ చేస్తూ ఉంది. ఇంకా 500 ఏళ్ళు దగ్గరికి వచ్చేసాయి. 500 ఏళ్ళు ఇంకా దగ్గరికి వచ్చాయి అని అనగానే ఇంకా దాసిత్వం నుంచి విడుదల, కొడుకు పుడతాడు, కొడుకు వస్తాడు అని ఎదురు చూస్తుంది. ఆ సమయం ఆసన్నమైంది. ఆ గుడ్డులో నుంచి నిజంగా అది వింటుంటే అప్పుడు నాకు కలిగిన వైబ్రేషన్. ఆ గుడ్డులో నుంచి బద్దలు కొట్టుకొని 2 రెక్కలు పైకి తీశారు. ఆ 2 రెక్కలు ఎంత ఉన్నాయంటే ఒక్కసారి ఆ 2 రెక్కలు తీసి పైకి ఎగురుదామని ఇలా అంటేనే చాలు కురు పర్వతాలు అంటారు, చిన్న చిన్న పర్వతాలు కూడా గాలికి ఎగిరిపోతాయేమో అని అంత పెద్ద రెక్కలతో ఒక పక్షి అమాంతం గాలిలోకి ఎగిరిందటండి. దాన్ని చూసి ఆశ్చర్యపోయారట, అందరూ చూస్తున్నారట. అమాంతం ఆకాశంలోకి భూమండలాన్ని అంతా కప్పేసినట్టుగా తిరిగిందట. అది ఆకాశంలో తిరుగుతున్నంతసేపు అందరూ అనుకుంటున్నారట, సూర్యుడు ఏంటి ఆకాశంలో తిరుగుతున్నాడు, చక్రాలు కొడుతున్నాడు ఏంటి, సూర్యనారాయణ మూర్తిగా ఎగురుతున్నాడు ఏంటని అందరూ దేవతలు అనుకుంటున్నారు, ముల్లోకాలు అనుకుంటున్నాయి. ప్రళయం వచ్చిందా ఏంటిది, ఎవరు ఇంత ఆకారం ఏంటి, శబ్దం ఏంటి, ప్రళయం వచ్చేసిందా, అగ్ని పరిగెడుతుంది ఆకాశంలోని, అగ్నిదేవుడు అగ్ని కురిపిస్తున్నాడు అని చెప్పి అగ్నిని స్తుతించడం మొదలుపెట్టారు. అగ్నిదేవుడిని స్తుతించడం మొదలుపెట్టారు. అగ్నిదేవుడు వచ్చాడు, నాయన నేను కాదు మరి ఎవరు స్వామి, ఆ తేజస్సు ఏంటి అని అంటే గరుత్మంతుడని మహానుభావుడు ఉద్భవించాడు. నాయన తిరుగుతున్నాడు ఆకాశంలో. అది సరికి దేవతలందరూ స్తుతించడం మొదలుపెట్టారు గరుత్మంతుడిని. ఒకప్పుడు పర్వతాలకి రెక్కలు ఉండేవట. రెక్కలు అవి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఉండేవి. అయితే ఈ ఎగురుతూ ఎక్కడ పెడితే అక్కడ ల్యాండ్ అయిపోతుండడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికేస్తాడంట. ఈయన రెక్కలు ఎలాంటివి అంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఈయన వెంట్రుకు ఒక్కటి కూడా పోడదట. అంత బలమైన రెక్కలతో జన్మించాడు మహావీరుడు, మహా తేజస్సు, మహాశక్తివంతమైన గరుత్మంతుడు. ఆకాశం అంతా తిరిగాడు. తిరిగిన తర్వాత ఒక్కసారి చూశాడు, నా తల్లి ఎక్కడ ఉంది, వినత ఉంది. కిందకి చూసి అదిగో నా తల్లి వినత ఉన్నది. అక్కడి నుంచి ఒకేసారి కిందకు వచ్చి తల్లి పాదాల దగ్గర తన తల వాల్చి నమస్కారం చేశాడు. ఎదురుగా నిలబడ్డాడు, తల్లి వైపు చూస్తున్నాడు. నిజంగా తల్లి ఆనందం ఎంత అంతా కాదట. పడితే పడ్డాలు కష్టాలు, కానీ ఇలాంటి కుమారుడు ఒక్కడు జన్మించాడు, నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు. తల్లి నా జన్మ ధన్యమైపోయింది, అలాంటి వాడికి జన్మనిచ్చాను నేను. ఆనందపడిపోతుంది, చూస్తుంది కొడుకుని. ఆ తండ్రి నిల్చొని చూస్తున్నాడు. ఇదంతా జరుగుతుంది, దేవతలు ఆనందపడుతున్నారు, మహావీరుడు జన్మించాడు. ఇదంతా చూస్తున్న కద్రువుకి పక్క నుంచి ఈర్ష్య మొదలయ్యింది, అసూయ మొదలయ్యింది, లోపల కడుపులో మంట మొదలయ్యింది. దీనికి పుట్టిన రెండో వాడు ఎంత వీరుడు పుట్టేశాడా, ఎంత తేజస్సు ఉన్నవాడా, మహావీరుడు పుట్టేశాడు. వీడి ముందు నా పిల్లలందరూ పనికిరారే, ఇప్పుడు దీని దగ్గర నేను తక్కువైపోతున్నానే ఆలోచనలు లోపల అలాగా. అందుకే
కద్రువుకి ఎలాంటి వాళ్ళు పుట్టారంటే సర్పాలు పుట్టాయి. సర్పాలు ఎప్పుడు భూమి లోపలికి వెళ్తాయి, పైకి రావు, లోపల ఉంటాయి. అంటే కిందకి వెళ్ళే లక్షణాలు ఉన్నవి. అవి విషంతో కూడి ఉంటాయి, విషపూరితమైనవి, విషతుల్యమైనవి. అట్లా చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకు ఆ జన్మ వచ్చిందంటే తల్లికి అలాంటి గుణాలు ఉన్నాయి, కడుపు నిండా ఉన్నది, విషం నింపుకొని ఉన్నది, అసూయతలు అలాంటివన్నీ పుట్టాయి. విదితకి ఇద్దరు పుట్టారు, ఇద్దరు మహానుభావులు పుట్టారు. ఎందుకు ఇద్దరు మహానుభావులు పుట్టారంటే ఈమెకి ఈర్ష్య ద్వేషం ఏమీ లేదు, అమాయకత్వం ఉంది, మంచి ఆలోచన ఉన్నది. అది తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇద్దరు పుట్టారు చాలు, గొప్ప వ్యక్తులు, అలాంటి వాళ్ళు, దేవతలు. పైకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు పక్షులు పైనే ఉంటాయి, కిందకి రావు. అవి సర్వసాధారణంగా రావు, పైనే ఉంటాయి. అంత ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళు ఇద్దరు పుట్టారు. అంటే తల్లి ఏ ఆలోచనలతో ఉంటుందో పిల్లలకు అవే వస్తాయండి. గాంధారి కూడా మహాభారతంలో అదే చేసింది. గాంధారి ఆ ఈర్ష్య ద్వేషంతో అక్కడ కుంతికి మాద్రికి పిల్లలు పుట్టేశారు. నాకు పుట్టలేదని కోపంతో ఆ గర్భం మీద పుట్టేసుకొని ఆ పిండం పడిపోయిన తర్వాత దాన్ని కుండంలో పెట్టించారు. కలి ప్రభావం అంతా దాని మీద ఉంది కాబట్టి 100 మంది పుట్టారు. అలాంటి వాళ్ళు ఇలా 5 పుట్టారు. వాళ్ళు ఎన్ని పెట్టాలి అన్ని పెట్టారు. ఎప్పుడు చెడు ముందే ఉంటుందండి, గాబరా పడక్కర్లేదు. మంచిగా టైం వస్తుంది, ఆ టైం కోసం ఎదురు చూడాలి. ఆ టైం కోసం ఎదురు చూడాలి. చెడు ఎప్పుడు స్పీడ్గానే వెళ్తుంది, అది కాలవలాంటిది. నది వెళ్ళినంత, నది స్లోగా వెళ్తుంది, నిదానంగా ప్రవహిస్తుంది. పిల్లకాలం ఎప్పుడు స్పీడ్గానే వెళ్తుంది. అలాగే వాళ్ళ ప్రభావాలు, వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. వాళ్ళు చాలా చాలా స్పీడ్గా ఆలోచన చేస్తారు, అది చేసే పనులన్నవి. వీళ్ళు శాంతంగా ఉంటారు. కాబట్టి 100 మందిలో ఒక్కడు మిగలలేదు, ఇలా 5 మిగిలేరు. ధర్మం ఎవరి వైపు ఉంటుందో భగవంతుడు అటే వచ్చి నిలబడతాడు, వాళ్ళకే సాయం చేస్తాడండి. ఇది చాలా చాలా పెద్ద సత్యం. కానీ నువ్వు ఈలోపే తొందరపడిపోయి ఈర్ష్య తెచ్చుకొని, అసూయ తెచ్చుకొని, ద్వేషం తెచ్చుకుంటావో, మన అసూయ ద్వేషమే మన కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. మన అసూయ మన ద్వేషం మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అంటే ఇది ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తే అందుకే గరుత్మంతుడికి పామునికి పడదు. ఎందుకు పడదు? ఈ ద్వేషమే అది వాళ్ళిద్దరి మధ్యన కొనసాగి వెళ్ళిందనమాట. అంటే తల్లిదండ్రులు వాళ్ళతో వచ్చిన పిల్లలకి కూడా మనము చేరవేసేస్తాము. ఆ చేరవేయడం వల్ల కుటుంబంలో ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఈర్ష్య ద్వేషాలతో ఉంటారనమాట. అందుకే చెప్తున్నా, ఫస్ట్ మారాల్సింది మనమే మారాలి, మన ఆలోచనలు మారాలి, మన ప్రవర్తన మారాలి. ఎదుటి వ్యక్తి గురించి చూస్తున్నావు, నిన్ను నువ్వు చూసుకో చాలు. నేను ఎలా ఉన్నాను, నేనేం చేస్తున్నాను. అసూయన్న దరిద్రం ఇంకోటి లేదు. అరిషడ్ వర్గాలన్నిటిలో కూడా అతి భయంకరమైంది, చండాలమైంది అసూయ మాత్రమే. దాన్ని ఎప్పుడు జయించలేడు, మహా కష్టం. కానీ దాన్ని నువ్వు జయించవని జీవితం బాగుందని అర్థం. దాన్ని జయించినంత వరకు నీకు దుఃఖమే. ఎదుటివాడు బాగున్నాడని నీ కడుపులో కుళ్ళు వచ్చిందా, వాడు ఎలా ఉంటాడో కానీ నువ్వు పోతావు. అది మాత్రం గుర్తుంచుకోండి. వాడు ఎలా ఉంటాడో, వాడు ఎందుకు పైకి వచ్చాడు, వాడు ఏం కష్టపడ్డాడు, అవన్నీ వాడిష్టం. కానీ వాడిని చూసి ఏడుస్తూ ఉన్నావా, నీ కడుపులో మంట రగిలిందా, నీ ఆరోగ్యం పోతే నువ్వే పోతావు. నీ మంట నిన్నే కాల్చేస్తుంది, వాడిని కాదు, నిన్నే కాలుస్తుంది. అసూయ అంత ప్రమాదకరమైనది. కాబట్టి అరిషడ్ వర్గాల్లో నువ్వన్నిటికన్నా జయించాల్సింది అసూయ. దాన్ని జయించండి చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి వాడు ఈ భూమి మీద ఒక ప్రణాళిక రాసుకొని వచ్చి బతుకుతున్నారు. ఎవడి ప్రణాళిక వాడు బాగా బతకడానికి రాశాడు. నీ జీవితం ఇలాగంతా నువ్వు రాసుకొని వచ్చిందే. ఎవరి మీద దాన్ని తొయ్యకండి. నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ, అన్నీ నీదే. ఎవరి మీద నింద వేయకూడదు, ఎవరి మీద తొయ్యకూడదు. నువ్వు బాగున్నావా, నీదే క్రెడిట్. ఇప్పుడు నువ్వు జీవితంలో పైకి వచ్చి ఎంత కష్టపడి వచ్చానని చెప్తున్నావా లేదా? అంటే బాగున్నప్పుడు నువ్వు, బాగాలేనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎందుకు తిట్టడం? బాగాలేనప్పుడు కూడా నీ ఆలోచనలు బాగోకూడదు నీకు వచ్చి పడుతున్నాయి. గత జన్మలో చేసిన కర్మలు ఉంటాయి, ఈ జన్మలో చేసినవి ఉంటాయి, అవన్నీ కలిపి వస్తుంటాయి నీ దగ్గరికి. కాబట్టి నీ కర్తకి నువ్వే, నేనే నా వాస్తవాన్ని సృష్టించుకున్నానని పెద్ద సత్యాన్ని తెలుసుకోండి. ఇంకొకటి, పనికి మాలిన వేస్ట్ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టండి. కర్మలు అందరూ చేసేది అక్కడే. ఎదుటి వ్యక్తి గురించి నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు అని అంటే ఒక్కసారి అర్థంలో నిన్ను నువ్వు చూసుకో, తెలిసిపోతుంది నీలో ఎన్ని ఉంటాయో. నిన్ను నువ్వు చూసుకోవట్లేదు కాబట్టి నీకు తెలియట్లేదు. వాడిలో అన్ని కనబడుతున్నాయి, నీలో ఏమి లేవని నువ్వు అనుకుంటున్నావు. నీలో కూడా 1,000,000 లోపాలు ఉన్నాయి, అవి వాడికి కనబడతాయి.
వాడికి కనబడతాయి అవి. అంటే నువ్వు ఎప్పుడు తెలుసుకో, ఎవరిని కామెంట్ చేయకూడదు, నో కామెంట్, అస్సలు కామెంట్ చేయకూడదు. నీ పని ఏంటి అసలు, నువ్వెవరు అసలు, అది నువ్వు తెలుసుకో. నేనెవరు, ఈ భూమి మీదకి దేనికి వచ్చాను, అసలు ఏం చేయడానికి వచ్చాను, అసలు ఈ జననం ఏంటి, ఈ మరణం ఏంటి, ఈ జనన మరణ చక్రాల్లో నేను ఎందుకు తిరుగుతున్నాను, ఈ కర్మలు ఏంటి, అసలు దీని గురించి నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టు, నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ యక్షట్ వర్గాలు ఏంటి, ఈ అసూయ ఏంటి, ఇంటి ఎలా జయించాలి, అప్పుడు తెలుస్తుంది నీకు. అదంతా నువ్వు తెలియాలంటే నువ్వు చేయాల్సిందల్లా ధ్యానం ధ్యానం ధ్యానం. ఒక్కసారి ధ్యానం చేయడం నువ్వు మొదలుపెట్టు, మనస్సు చేస్తుంది ఇవన్నీ కూడా. నీ చేత చేయించే ప్రతి పని మనస్సే. నీ లోపల అసూయ కల్పించేది అదే, ఈర్ష కలిగించేది అదే, ప్రతిదీ అదే తెచ్చి పెడుతుంది. అప్పుడు అది పెడుతుంది, నువ్వు స్వీకరిస్తున్నావు అంటే దాని కంట్రోల్లో నువ్వు ఉన్నావు. నీకు అసూయ తెచ్చింది ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి బాగున్నాడు, నీకు అసూయ కలిగింది అని అంటే దాని అర్థం నువ్వు మనస్సు ఆధీనంలో ఉన్నావు. అదేం చెప్తుంది వింటున్నావు కాబట్టి నీలో ఈర్ష్య పెరిగిపోతుంది. ఒక్కసారి దాన్ని తీసి పక్కన పెట్టు. వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకని నీకు నువ్వు ప్రశ్న వేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా పని నాకు చాలదా, నా సోద నాకు చాలదా, నాకెందుకు ఇతరుల గురించి అని ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకొని చూడమ్మా. ప్రశ్న వేసుకొని చూస్తే ఎంత జీవితం మారిపోతుంది. అటు చూడడం మానేస్తాం, ఫస్ట్ పక్క వాళ్ళు చూడడం మానేస్తాం, మనం బాగున్నట్టే. ఆ అరుగులన్నీ అరిగిపోతాయి. ముందు అరగంట ఉంటే చాలు మారిపోయినట్టే. నిజం చెప్పండి, ఇద్దరు కూర్చుంటే ఏమవుతుంది, ఎదురిళ్ళు పక్కన దిగేసి ప్రపంచంలో ఏమి జరుగుతుందో 2 గంటల 3 గంటల అదంతా అరగదీసి వింటే కానీ అరుగు మీద నుంచి కదలం. అవునా కదా, ఏమొస్తుంది మనకి? దానివల్ల ఎంత జ్ఞానాన్ని నేను సంపాదించాను అని ఏ ఒక్కరు చెప్పినా నేను ఒప్పుకుంటాను. దానివల్ల జ్ఞానం పెరగదు, నువ్వు ఇంకా అజ్ఞాని అయిపోతావు. అజ్ఞానం అయిపోయి కిందకి వెళ్ళిపోతావు. జ్ఞానం వచ్చే పనులు చేయాలి. జ్ఞానం వచ్చే పనులు చేయాలంటే నువ్వు నిరంతరం దైవ చింతన చేయాలి, ఆధ్యాత్మిక చింతన చేయాలి, దైవ నామస్మరణ చేయాలి, జపం చేయాలి నిరంతరం. నేనెవరు, భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన్ని నేను ఎలా చేరుకోవాలి, ఆయన తపన 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 నీలో వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది నేను అనేది ఎవరు, నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నేను ఏం చెయ్యాలి, అసలు ఏం చేయడానికి వచ్చాను, ఏం చేస్తున్నాను. ఈ జన్మ ఒక్కటి కాదు కదా, మీ అందరికీ తెలిసిన సత్యం అది, నేను చెప్పక్కర్లేదు. చావు పుట్టుగా 2 ఉన్నాయి. భూమి మీదకి వస్తున్నాం, మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ వస్తాము. ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ ఎదురు చూస్తాం కదా, మన ఇంటికే వస్తారని. అంటే వస్తున్నారని అర్థమే కదా, వెళ్తున్నారు వస్తున్నారు. వస్తుంది ఎవరు, వెళ్తుంది ఎవరు అసలు అంటే ఆ లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ శరీరం తీసుకొని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాడు, ఆ జీవుడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకో శరీరం, ఈ చీర ఎలా మార్చుకుంటామో అలా శరీరాన్ని మార్చుకుంటాడు జీవుడు. అంతే, మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మళ్ళీ వచ్చి తన కర్మ ఈ జన్మలో ఏం చేశాడు, గత జన్మలో చేసిన కొన్ని ఉంటాయి, ఈ జన్మలో అవన్నీ మళ్ళీ రాసుకొని భూమి మీదకి వస్తాడు. మళ్ళీ అవన్నీ అనుభవించాలి. కాబట్టి ఎవరి కర్మ అదే. పక్కోడి వల్ల ఏదో వచ్చింది అన్నప్పుడు ఆడు తిట్టి పడేస్తున్నా, ఈడి వల్లే నాకు వచ్చింది, ఆడి వల్ల రాలేదు, నువ్వు ఎప్పుడు ఆడికి చేసావు కాబట్టి ఈ జన్మలో ఆడి వల్ల నీకు వచ్చింది, నువ్వు చేసావు. అది గుర్తుంచుకోండి. అవతల వాడిని నువ్వు మోసం చేశాడా, నువ్వే జన్మలో ఆడిని మోసం చేశావు, ఎవరో మోసం చేశావు, వీడి వల్ల నీకు వచ్చింది. మనం మోసపోతున్నాం అంటే మోసం చేసాం ఒకప్పుడు. అది ఆ జ్ఞానం విచక్షణ ఉందా, ఎప్పుడు మనకు ఉంటుందో తేలికైపోతాం. నా కర్మ నాదే, నేను చేసుకుందని ఒక్క సత్యాన్ని తెలుసుకొని అది పట్టుకోండి అమ్మా. ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. ముందు ఆలోచనలు ఎక్కువ ఉండవు, అనారోగ్యాలు. ఎందుకంటే కష్టాన్ని స్వీకరించేస్తే దుఃఖం తగ్గిపోయిందని అర్థం. నువ్వు స్వీకరించకుండా దానికి ఎదురు వెళ్ళావా దుఃఖపడుతూనే ఉంటావు. నాకే ఎందుకు వచ్చిందా, శరీరంతో యుద్ధం చేయాలి, నువ్వు మనస్సుతో యుద్ధం చేయాలి. ఆ మనస్సుకి ఎదురెళ్ళిన ప్రతిసారి నీకు ఏం చేస్తుంది, ఆలోచనలు విపరీతంగా తెచ్చిపెట్టి అనారోగ్యం చేసేస్తుంది శరీరాన్ని. ఆరోగ్యం లేనిది ఎందుకు, ఏం చేసుకుంటాం? ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం లేదు. ఆరోగ్యం అందుకే మహాభాగ్యం అన్నారు అన్నిటికన్నా. అది లేకపోతే వేస్ట్. ఫస్ట్ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోండి, ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రతి ఏది వచ్చినా నెగిటివ్ పక్కన పెట్టండి, పాజిటివ్ ఆలోచించండి. ముందు మంచి అందులో ఏం మంచి ఉందో ఆలోచించండి. ఆ మంచి ఆలోచించారా, చెడు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోయిందా, ఇది శుభ్రం అయిపోతుంది, ఇది శుభ్రం అయిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు శుభ్రమయ్యి లోపల శుభ్రం అయిపోతుంది. ఇది శుభ్రం అయ్యింది ఎప్పుడో నీకు రీజన్ బెస్ట్ ఒక ప్యూరిటీ అయిపోతావు అనమాట.
అంత ప్యూరిటీ నీలో రావాలంటే నువ్వు ధ్యానమే చేయాలి. నువ్వు ధ్యానం చేసి కళ్ళు మూసి ఆ మనస్సును తీసుకొచ్చి ఒక్కసారి నిలుపు. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ వెయిట్ అనేది, మనస్సు ఏంటనేది. దాన్ని నిలపాలంటే అంత సులువు కాదు, చాలా చాలా కష్టం. కానీ ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయకుండా పరమాత్మను చేరుకోలేవు. భగవంతుడిని చేరాలంటే అంత సులువు కాదు. నువ్వు పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా జన్మలు ఉత్తమమైనవి అయితే వస్తాయి. నువ్వు ఎన్ని పూజలు చేస్తావో, ఎన్ని వ్రతాలు చేస్తావో, ఎన్ని ఉపవాసాలు చేస్తావో దానివల్ల వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ ఇస్తాడు, భోగాలు ఇస్తాడు భగవంతుడు. కానీ జన్మలేని స్థితి అయితే రాదుగా. జన్మలేని స్థితిని పొందాలి. పూర్తిగా భగవంతుడిలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకు వద్దురా బాబు ఈ జన్మ, ఇది చాలా కర్మకు మామూలు భూమి కాదండి, మాయతో కూడుకొని ఉన్నది. ఇక్కడ కర్మలన్నీ ఇక్కడే చేస్తాం మాయతో. మళ్ళీ ఈ కర్మచక్రంలో నేను చిక్కుకోకూడదు, జనన మరణ చక్రంలో నేను ఉండకూడదు. నాకు విముక్తి కావాలి, ఆయన ముక్తి కావాలి, మోక్షం కావాలి. మోక్షం పొందడానికి జీవుడు వస్తున్నాడు. ఆ మోక్షం అనే పదమే మర్చిపోతున్నాడు. మనస్సు మాయలో పడిపోతున్నాడు. ప్రాపంచిక ఆనందమే శాశ్వత ఆనందం అనుకుంటున్నాడు. బయట ఆనందాలు చూస్తున్నాడు కానీ నిజంగా లోపల అంతర్ప్రయాణం చేసినప్పుడు, ఆ భగవంతుడితో కలుస్తున్నప్పుడు శాశ్వత ఆనందం ఉందన్న సంగతి ఎవరు మర్చిపోతున్నారు? అందరూ మర్చిపోతారు. అది గుర్తు చేయడానికే మేము చెప్తుంది, ధ్యానం చెయ్యండి, కళ్ళు ముయ్యండి, శ్వాసను గమనించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని మనస్సుకి ఏదో పని అప్పు చెప్పాలి. అది ఖాళీగా ఉందంటే ఆలోచనలు తెచ్చుకోండి. దానికి పని అప్పు చెప్పడానికే శ్వాస మీద ధ్యాస. దాన్ని తీసుకెళ్ళి శ్వాస మీద పెట్టండి. మనకి నాది నుంచి ఇక్కడి వరకు శ్వాస జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆలోచనలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ నిలిపి కళ్ళు మూసుకొని చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ఇలా వచ్చిన వాళ్ళే, ఆ అద్భుతాలు చూసిన వాళ్ళే ఈ రోజుకు 143 రోజులు నా వెనక్కి తిరుగుతున్నారు. వీళ్ళందరూ అద్భుతాలు చూశారు కాబట్టి ఒక్కసారి ఆ ప్రయత్నం చేయండి, కూర్చోండి. ధ్యానం అనగానే అనుకుంటారు ఇది ఎందుకురా మాకు వచ్చింది, వైరాగ్యం వచ్చి వెళ్ళగాల, సన్యాసం అయిపోవాలి కదా, అన్నీ ఏం విడిచిపెట్టక్కర్లేదమ్మా, ఏ సన్యాసం అక్కర్లేదమ్మా. భగవంతుడు చేరాలంటే నువ్వు ఈ జన్మ వద్దు, వచ్చే జన్మైనా నువ్వు ధ్యానమే చెయ్యాలి. ఆ వచ్చే జన్మైనా ధ్యానమే చేయాలి. ఆ ధ్యానం చేయకుండా మాత్రం నువ్వు భగవంతుడి దగ్గర పొందలేవు. ఇవంతా తాత్కాలిక, అంతే. నీలో ఒక పునాది కింద, అంతే తప్ప శాశ్వతంగా భగవంతుడిని చేరడానికి కాదు. భగవంతుడిని చేరాలంటే నువ్వు ధ్యానమే చేయాలి. అది ఇప్పుడు నుంచి మొదలు పెడతావా, ఇంకా జన్మలు ఎత్తుతానన్న నీ ఇష్టం. లేదు నేను జన్మలు తగ్గించుకుంటానంటే ఇప్పుడు నుంచో మొదలు పెట్టాలి. ఇప్పుడు నుంచి మొదలు పెడితే ఎప్పుడుకో అది అంత ఒక్క జన్మలో అన్ని కర్మలు కర్మ తీసేసుకుంటానంటే అంత సులువే కాదు. అంత మూట ఉంటుంది అక్కడ, తక్కువ కాదు. ఇప్పుడు 450 జన్మలు ఎత్తేసి ఈ మాట వినబడి ఈ 450 జన్మలు చేసిన కర్మలంతా అనుభవించాలిగా. అంత ఈజీడు మోక్షాన్ని పొందేడు కాదు. కానీ ఇప్పుడు నుంచి మన ప్రయాణం మొదలెడితే పాత కర్మలు కలిగించుకుంటాం, కొత్తవి చేయకుండా ఉంటాం, పాతవి కరిగించుకుంటూ ఉంటాం. మరి కొత్తవి నువ్వు చేయకుండా ఉంటే నీకు జన్మలు ఉండవుగా. కర్మ ఉంటే జన్మ, కర్మ లేకపోతే జన్మే లేదు. అది చేయకుండా ఉండాలి అని అంటే నువ్వు ధ్యానమే చెయ్యాలి. ఆ ధ్యానం నీకు మొక్కుతుంది. నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ అదే మొక్కుతుంది. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండకూడదు, అంత సంస్కారాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పిస్తుంది ధ్యానం. కాబట్టి దాన్ని పట్టుకోండి. ఇదంతా ఉండాలి జీవితంలో. దీంతో పాటు అది ఉండాలి. ఉదయం పూజ చేసుకుంటారా, లేకపోతే గుడికి వెళ్తారా, ఆ గుడి అయిపోయాక ఒక 10 నిమిషాలు గుడిలో చేయండి. ఎందుకంటే అది మహా పవిత్రమైన స్థలం. అక్కడ ఒక 1/4 గంట చేయండి. ఇంట్లో చేస్తారా, ఇంట్లో ఒక 1/4 గంట, అరగంట చేయండి. కానీ రోజులో కొంత సమయాన్ని దానికి కేటాయించండి. భగవంతుడి కోసం గంట కూడా కేటాయించకపోతే మరి నేనేం చెప్పలేను. ఒక గంట కేటాయించండి ఆయన కోసం. ఒక గంట ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. నువ్వెవరో నీకు తెలుస్తుంది. 1/4 గంట, అరగంట ముందు ఎందుకు చెప్తారంటే కూర్చోవడం రావాలి కాబట్టి. 15 నిమిషాలు కూర్చోండి అంటే కూర్చోవడం రావాలి కాబట్టి. కానీ తర్వాత మినిమం గంట కూర్చుంటేనే అప్పుడు నీ మనస్సు నీ కంట్రోల్లోకి వస్తేనే ఈ లోపల ఈ చైతన్యం అనేది నీకు అనుభూతి చెందుతుంది. అంత పవర్ఫుల్, అంత కష్టపడి చేయాల్సిన ధ్యానం అమ్మ. దీన్ని మాత్రం ఇది విడిచిపెట్టకూడదని ఇంత కష్టపడి ఇంటెంటా తిరిగి అందిస్తున్నాము. ఎందుకంటే మేము పొందాము అనుభూతి, మేము చెందాము అనుభూతి. ఆ చైతన్యాన్ని చూసాం. ఆహా, ఇందులో ఎంత ఉందా, భగవంతుడికి చేరే ఏకైక మార్గం ఇదా. ఆ ధ్యానం అనేది
సర్వ రోగ నివారణ, ఎలాంటి రోగాలు నయం చేసిందంటే అద్భుతాలు సృష్టించేసింది. ఆ ఇన్నోటి ఇందులో ఉండేటప్పుడు నేను అనుభవించడం అందరికీ తెలియాలి కదా. మీకు మీరే ప్రశ్న వేసుకోండి, ఈ అమ్మాయి ఎందుకు ఇలా తిరుగుతుందని ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటే మీకు కలుగుతుంది. నాకు పేరు వద్దు, ప్రతిష్ట వద్దు, ఎక్కడ మీరు నా గురించి గొప్పగా చెప్పకండి. ఒక్కడు మాత్రం గుర్తుంచుకోండి, అమ్మాయి ధ్యానం ఎందుకు నేర్పిస్తుంది, ఏం ఆశించి నేర్పిస్తుందని మీకు మీరు ప్రశ్న వేసుకోండి, మీకే తెలుస్తుంది. అది మీరు చేసిన తర్వాత అప్పుడు అద్భుతాన్ని పొందుతారు. అందుగా ఇలా తిరుగుతుంది ప్రతి ఒక్కరికి, ఇందులో ఎంత అద్భుతం ఉన్నదా మీరు చెప్పడం మొదలు పెడతారు. అక్కడి నుంచి మీరు ప్రతి ఒక్కరికి చెప్పడం మొదలు పెడతారు. నేను ధ్యానంలో ఇంత అనుభూతి చెందాను, ఎంత అనుభవాలు పొందాను, ఇంత బాగుంది, అంత బాగుందని మీకు తెలియాలంటే మామిడి పండు టేస్ట్ నేను చేశాను, చేయాల్సింది మీరు. నేను బాగుందని చెప్పాను, టేస్ట్ చేసి మీరు తింటే మీకు తెలుస్తుంది ఆ టేస్ట్. లేదు త్రివేణి వచ్చింది మామిడి పండు తింటే సూపర్ అట అని చెప్పింది అంటే అటా అయిపోతుంది. కానీ దాని టేస్ట్ తెలియాలంటే మీరు కొనుక్కొని తెచ్చి తినాలి. అలా మీరు కూర్చొని ఆ ధ్యానం చేస్తేనే అద్భుతం ఏంటో మీకు తెలుస్తుంది, ఎంత అద్భుతమా అని. ఆ రోజు నుంచి విడిచిపెట్టరు. కాబట్టి మన జీవితంలో ధ్యానం ఒక భాగం చేసేయండి, ఒక భాగం. అది పెద్ద కష్టం ఏం కాదు, అది కూర్చోనేవారు కాబట్టి కష్టం అనుకుంటారు, కానీ కష్టపడి దాన్ని కూర్చుని పెట్టండి, అప్పుడు మీకు తెలుస్తుంది. రోజు జీవితంలో ధ్యానం ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట కంపల్సరీ చేయండి. అది ఒక భాగం అయిపోయింది. దానికి మీరు ఎలా అలవాటు చేయాలంటే మీ మనస్సు మిమ్మల్ని వచ్చి కూర్చొని పెట్టండి. మొదట్లో మనస్సు మిమ్మల్ని ఒప్పుకోదు, అది ఒప్పుకోదు కూర్చోడానికి. కానీ దానికి మీరు అలా కూర్చొని పెట్టడం అలవాటు చేస్తే కొన్ని రోజుల పోతే అది పిలుస్తుంది మిమ్మల్ని, రా టైం అయింది ఏమి ఇంకా కూర్చోలేదు రా, ఆ స్థితికి మీరు వెళ్ళాలి. అప్పుడే మీరు ఆయన చేరుకోగలరు. పరమాత్మని చేరాలంటే ఈ జీవాత్మ వెళ్ళి ఆ పరమాత్మలో లయం కావాలి. ఆ లయం కావాలంటే ఇదే మార్గం. ఎన్ని జన్మలు ఎత్తుతామనేది మీ ఇష్టం, మీ కర్మ. జై గురుదేవ్. థ్యాంక్ యూ. Gracias.